అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సెఫ్రాన్. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతం విస్తరణ సంక్లిష్టతలతో కూడిన ఒక సుదీర్ఘ గాథ. మాథ్యూ 28:19 మెనస్ 20లో పేర్కొన్న జాతుల్లో శిష్యులను చేయండి అనే పిలుపు ప్రేరణతో క్రైస్తవ శక్తులు విస్తృతమైన మిషనరీ ప్రయత్నాలు చేపట్టాయి. ఈ ప్రచారాలు కొన్ని సాంస్కృతిక నిర్మాణాలను సమర్థించడంతో పాటు మరికొన్నింటిని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తూ సమాజాలను పూర్తిగా పునర్నిర్మించాయి. ఈ గాథను ప్రతిభిన్న దృశ్యాల్లో చూపిస్తూ కొంతమంది వీటిని సివిలైజింగ్ మిషన్లుగా ప్రశంసించగా, మరికొందరు దోపిడీ మరియు సాంస్కృతిక నాశనం కారణంగా విమర్శించేవారు. పాప్ల ఆదేశాలతో అధికార ప్రాప్తి పొందిన డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ యూరోపియన్ శక్తులకు స్థానిక భూములపై ఆధిపత్యం కోసం సిద్ధాంతకమైన న్యాయాన్ని అందించింది. టెర్రా నల్లియస్, కాలిబడని భూమి అనే పదంతో దీనిని సమర్థించాయి. ఈ సిద్ధాంతం రికాంకిస్టా మరియు క్రూసేడ్స్ వంటి సంఘటనలకు పునాది వేసింది. ఇవి కేవలం యుద్ధ చర్యలుగా కాకుండా బలవంతపు మతమార్పిడి, హింస మరియు రాజకీయ ప్రేరణలతో కూడిన పథకాలు కావడం విశేషం. ఆ తరువాత అమెరికాల వలస రాజ్యస్థాపన జరిగింది. అక్కడ యూరోపియన్ వ్యాధులు, బలవంతపు శ్రమ మరియు స్థానిక సంస్కృతుల వివిధ విధ్వంసాలు దేశీయ జనాభాను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆఫ్రికా కూడా క్రైస్తవ విస్తరణ నీడలో తీవ్ర భారాన్ని అనుభవించింది. మిలియన్ల ఆఫ్రికన్లు అట్లాంటిక్ వ్యాపారంలో భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారు. భౌతిక నష్టాలతో పాటు సాంస్కృతిక అనాశనం ఉధృతంగా కొనసాగింది. అక్కడ క్రైస్తవ మతాన్ని కూడా వలస పాలనతో పాటు బలవంతంగా ఆమోదించారు. బ్రిటిష్ పాలనలో ఉన్న భారత్లో కూడా ఇదే గమనిక కనిపించింది. ఆర్థిక దోపిడీ, సాంస్కృతిక అణచివేత మరియు భారీ ఆస్తుల బదిలీ ఆ వలస పాలనను నిర్వచించాయి. అదే సమయంలో ఇస్లామిక్ విస్తరణల వల్ల అదే చరిత్రలో కొన్ని కాలాలలో గుర్తించదగిన గాయాలు మిగిలాయి. ఇవి శాశ్వత మార్పులు, బలవంతపు మతమార్పిడి మరియు పవిత్ర ప్రదేశాల విధ్వంసం వంటి ఘర్షణలు కలిగించాయి. క్రైస్తవ మరియు ఇస్లామిక్ విస్తరణలు రెండు సాంస్కృతిక నాశనాన్ని ప్రోత్సహించగా, అసంకల్పిత ఆభరణాలు మరియు గ్రంథాలయాలు పతనానికి గురయ్యాయి. ఈ విస్తరణల ప్రభావాలు సాంస్కృతిక విధ్వంసం, దోపిడీ మరియు అణచివేత గత చిహ్నాలుగా మాత్రమే లేనివి. ఇవి ఆధునిక ఘర్షణలను, జియోపాలిటిక్స్ మరియు దేశాల గుర్తింపులపై ప్రభావాన్ని ఇంకా ఆకారపరుస్తూనే ఉన్నాయి. మిషనరీ ఆకాంక్ష మరియు సామ్రాజ్య శక్తి యొక్క ఈ గాథ చరిత్రలో ఉనికి ఉన్న సంక్లిష్టతలను మరియు విశ్వాసాధారిత విస్తరణ యొక్క ద్వంద్వ స్వభావాన్ని గుర్తు చేస్తుంది. ఇస్లామిక్ ఆవిష్కరణలు శతాబ్దాల పాటు సాగుతూ విస్తారమైన ప్రాంతాల సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్రను పూర్తిగా మారుస్తూ ప్రభావవంతమైన మార్పులకు దారి తీశాయి. మతపరమైన ఉత్సాహంతో మరియు ఇస్లాంను వ్యాప్తి చేయాలనే కర్తవ్యంతో నడిపించబడిన ఈ ప్రచారాలు జయించబడిన భూభాగాలపై చెరగని ముద్రను వేశారు. ఇస్లామిక్ పాలనలోకి వచ్చిన జనాభాలు కఠినమైన ఎంపికలతో సతమతమయ్యాయి. ఇస్లాం స్వీకరణ, జిజ్జా పన్ను చెల్లింపు లేదా కొన్ని సందర్భాల్లో మరణం. ఈ విజయాలు తీవ్ర కల్లోలాలకు చిహ్నంగా నిలిచాయి. ఇందులో హత్యలు, బలవంతపు మతమార్పిడి మరియు పవిత్ర ప్రదేశాల విధ్వంసం వంటి దారుణ చర్యలు చోటు చేసుకున్నాయి. విస్తరణకు తోడు సాంస్కృతిక నాశనం కూడా కొనసాగింది. గ్రంథాలయాలు కొల్లగొట్టబడటం మరియు సాంస్కృతిక వస్తువులు నాశనం చేయడం ద్వారా జయించబడిన సంస్కృతుల విలువైన మూలాలను చెరిపివేసింది. జిమ్మా ఒప్పందాలపైన ఆధారపడి ఉన్న ప్రజలు ఇస్లామిక్ పాలనలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బదిలీ చేయబడ్డారు. ఈ జయకాంక్షలకు పునాది మహమ్మద్ నేతృత్వంలో వేసింది. కాని రషీదున్ ఖలీఫతు కాలంలో విస్తరణ వేగం పెరిగింది. ఖలీఫా ఉమర్ దూకుడైన సైనిక ప్రచారాలను నడిపించి యార్మౌక్ యుద్ధం మరియు పెర్షియా జయాలను సాధించాడు. ఇది ప్రారంభ ఇస్లామిక్ సామ్రాజ్యం యొక్క శక్తి మరియు పరిధిని ప్రతిబింబించింది. రిద్దా యుద్ధం వంటి హింసాత్మక ఘర్షణలు ఇస్లామిక్ పాలనను మరింత స్థిరపరచగా, ఈ మొత్తం చర్యలు బలవంతపు చర్యలతో నిండి ఉన్నాయి. ఉమయ్యద్ ఖలీఫతు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లి విస్తరణ ఉత్సాహంతో మరింత ముందుకు సాగింది. వారి విజయాలు తరచుగా క్రూరతకు చిహ్నంగా నిలిచాయి.
విస్తారమైన భూభాగాలను ఇస్లామిక్ పాలనలోకి తీసుకురాగా భారీ పన్నులను విధించడం మరియు స్థానిక సంస్కృతులను అణచివేయడం జరిగింది. ఇది జయించబడిన జనాభాల బాధలను మరింత తీవ్రతరం చేసింది. ఈ ప్రచారాలు కేవలం ఇస్లామిక్ ప్రపంచాన్ని విస్తరించడమే కాకుండా గాయాలు, సాంస్కృతిక విధ్వంసం, అణచివేత మరియు సామాజిక మార్పుల రూపంలో తరతరాలుగా మిగిల్చాయి. ఇస్లామిక్ ఆవిష్కరణల కథనం ఆశయాల, విశ్వాసాల మరియు రూపాంతరాల మోజాయిక్గా నిలిచి విశ్వాసం మరియు శక్తి మధ్య సంక్లిష్ట పరస్పర సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. చరిత్ర రచనలలో సామ్రాజ్యాల ఉదయం మరియు అస్తమయం అనేక సంఘటనల ద్వారా ప్రతిధ్వనిస్తుంది. ఇస్లామిక్ ప్రపంచంలో ఈగతల మహత్తును మరియు జయించబడిన ప్రజల బాధను కలిపిన ఒక సంక్లిష్ట కథనం అర్థమవుతుంది. అల్-అండలస్లో సాధించిన అద్భుతాలు సంస్కృతి మరియు మేధోపరమైన ప్రగతితో ప్రసిద్ధి పొందిన వాటి వెనుక జయించబడిన ప్రజల సంప్రదాయాలు మరియు స్వాయత్తం పైన పడిన నీడను మరవలేం. అబ్బాసీద్ ఖలీఫతు తన చూపును సెంట్రల్ ఆసియాపై కేంద్రీకరించి ప్రాంతీయ సంప్రదాయాలు మరియు ఆచారాల అణచివేతతో కూడిన విస్తరణ యుగానికి నాంది పలికింది. అయితే ఈ జయకాంక్షలు తీవ్రమైన మూల్యాన్ని చెల్లించకుండా సాగలేదు. జీవితం, నష్టాలు మరియు సాంస్కృతిక వినాశనం ప్రభావిత ప్రాంతాలలో చెరగని గాయాలను మిగిల్చాయి. సెల్జుక్ యుగం రిలెంట్లెస్ సైనిక ప్రచారాలను, దౌర్యోపాధి పరిపాలనను తెచ్చింది. ఇది చరిత్రకారుల అన్వయానము ప్రకారం క్రూసేడ్స్ కు పునాది వేసిందనే భావన ఉంది. వారి విస్తరణ మరియు క్రూర పరిపాలన తర్వాత భయంకర ఘర్షణలకు తగిన పరిస్థితులను సృష్టించింది. సెల్జుక్ విజయంలో తరువాత మంగోలుల దాడులు ముస్లిం ప్రపంచాన్ని విధ్వంసంతో చుట్టేశాయి. సెల్జుక్ల ఇంతకృత సాహసాలకు ప్రతీకారంగా పరిగణించబడిన ఈ దాడులు సమగ్రంగా నాశనం చేసి నగరాలను మరియు స్థిరమైన వ్యవస్థలను పూర్తిగా విచ్ఛిన్నం చేశాయి. ఒట్టోమన్ సామ్రాజ్యం మీటియోరిక్ ప్రముఖతను సాధించి 1453లో కోస్తాంతినోపుల్ జయంతో పరిపూర్ణతకు చేరుకుంది. ఇది బైజాంటైన్ సామ్రాజ్యానికి ముగింపు సూచించింది. వారి విస్తరణ ఆకాంక్షలతో కూడి క్రూర పరిపాలనా విధానాలతో విస్తారమైన భూభాగాలపై గణనీయమైన నియంత్రణను ప్రదర్శించింది. కాని ఈ శక్తివంతమైన సామ్రాజ్యానికి కూడా పతనం తప్పలేదు. 19వ శతాబ్దంలో ఒట్టోమన్ల ఆంతరంగ ఘర్షణలు మరియు బాహ్య ఒత్తిళ్లు మొదలై మొదటి ప్రపంచ యుద్ధంలో వారి ప్రాముఖ్యతను తగ్గించి చివరకు సామ్రాజ్యం పతనానికి దారితీసింది. 1924లో ముస్తఫా కెమాల్ అతతుర్క్ చేత ఖలీఫతు రద్దు చేయడం ఒక యుగానికి ముగింపు సూచించింది. ఇది ఒట్టోమన్ సరిహద్దుల కన్నా దూరంగా ప్రభావాలను సృష్టించింది. భారతీయ ముస్లింలకు ఈ నష్టాన్ని సునిశితంగా గమనించారు. ఇది ఆ తరువాత భారత విభజనకు దారితీసిన సామాజిక రాజకీయ మార్పులలో ఒకటిగా నిలిచింది. ఈ స్వీపింగ్ సాగే చరిత్ర కథనం ఆకాంక్ష, జయాలు మరియు రూపాంతరాలతో నిండినది. సామ్రాజ్యాల ప్రభావాన్ని చరిత్ర మార్గంపై ఎలా చెరగని ముద్ర వేసిందో స్పష్టంగా చూపిస్తుంది. ఇది శక్తిని పొందడం, కోల్పోవడం మరియు వారసత్వాలను హర్షించడం, దుఃఖించడం మధ్య నడిచే ఒక లోతైన కథ. ఖురాన్ను ఒక ప్రయాణంగా చూడండి. ఇది 2 ప్రత్యేకమైన ప్రదేశాల్లో పరిణమిస్తూ సాగుతుంది: మక్కా మరియు మదీనా. మక్కాలో ఆవిర్భవించిన ప్రశాంతమైన ఆధ్యాత్మిక గీతాలు కవితాత్మక ధ్వనితో నిండినవిగా ఉంటాయి. ఇవి ఆధ్యాత్మిక ధ్యానం మరియు విశ్వాసంలోని ప్రాథమిక సూత్రాలపై దృష్టి సారించాయి. కానీ కథనం మదీనా యొక్క కిక్కిరిసిన, రాజకీయంగా కలిగిన పరిసరాల వైపుకు మారిపోగానే ఒక స్పష్టమైన మార్పు చోటు చేసుకుంటుంది. ఇప్పుడు ఈ గీతాలు వెలుగు చూస్తున్న సమాజం భద్రతా ముప్పులను ఎదుర్కొంటున్న వాస్తవాలను ప్రతిబింబిస్తూ రక్షణ మరియు ఘర్షణ వంటి అంశాలను ప్రస్తావించడానికి మారుస్తాయి. ఈ మార్పు అన్వయానికి ఒక కీలక పాయింట్గా నిలుస్తుంది. భాషలో గమనించదగిన మార్పులు చోటు చేసుకుంటాయి. కితాల్ మరియు జిహాద్ వంటి పదాలను పరిచయం చేస్తూ ఇవి ఈ సందర్భంలో శారీరక పోరాటానికి పిలుపుగా కొందరు అర్థం చేసుకుంటారు. తొలిపాటి మదీనా సూరాలు, ముఖ్యంగా 2, 8, 3 మరియు 4 వంటి గీతాలు ఈ చర్చకు కీలకంగా మారాయి. కొందరు పదాలు కఠినమైన, ప్రతిధ్వనించే ప్రకటనల్లా కనిపించగలాయి. ఇవి పోరాటాన్ని ప్రోత్సహించడం, భయాన్ని నింపడం మరియు కొన్ని వ్యాఖ్యానాలలో మరణాన్ని సూచించగలవు. ఉదాహరణకు 2.19 వచనం ఇది దేవుని మార్గంలో పోరాడాలని చెప్పేదిగా ఉంటుంది, లేదా 8.12
ఇది నమ్మని వారి హృదయాల్లో భయాన్ని కలిగించడాన్ని వివరిస్తుంది. ప్రతి వచనం 2.98 నుండి 47.4 వరకు జాగ్రత్తగా పరిశీలించబడింది, చర్చించబడింది మరియు విశ్లేషించబడింది. ఈ కోణాన్ని సూచించిన రచయిత కొన్ని కీలక పదాలను జుల్మ్, ఫసాద్ మరియు ఫిత్నా సాధారణ అన్యాయాలుగా కాకుండా అవిశ్వాస కార్యకలాపాలకు ప్రత్యేకంగా సూచించబడినవిగా అర్థం చేసుకుంటారు. ఈ వ్యాఖ్యానం మదీనా గీతాలను గాఢంగా విశ్లేషిస్తూ మక్కా గీతాల శాంతిమయ స్వభావం నుండి ఉన్న గట్టి వ్యత్యాసంగా చూపిస్తుంది. ఈ రెండు కాలాల మధ్య ఉండే విభజన ఒక వాదనకు పునాది చేస్తుంది. మదీనా సూరాలు స్పష్టమైన, సందేహరహిత హింస పిలుపులను కలిగి ఉంటాయని. తదుపరి రచయిత ఈ మార్పును సంఖ్యాత్మకంగా కొలుస్తూ 35 గీతాలు జిహాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తాయని మరియు ఎక్కువ సంఖ్యగా 135 గీతాలు కితాల్ గురించి చర్చిస్తున్నాయని పేర్కొంటారు. ఈ సంఖ్యల ప్రాముఖ్యత ఖురాన్ పాఠంలోని చర్యకు పిలుపు తీవ్రతను ఆవిష్కరించడాన్ని హైలైట్ చేస్తుంది. ప్రతిపాదిత కథనం అది తన సందర్భానికి ప్రతిస్పందనగా పరిణమించేదిగా, ఒక వచనం శాంతి యొక్క భాషకు మార్గాన్ని ఇచ్చి కొన్ని విభాగాల్లో ఘర్షణ భాషకు మారుస్తున్న చిత్రాన్ని చిత్రిస్తుంది. సూఫిజం యాత్రను ఇస్లాంలో ఆధ్యాత్మిక హృదయంగా భావిస్తారు. ఇది క్లిష్టమైన సవాళ్లు, అన్వయాలు మరియు సాంస్కృతిక సమన్వయంతో మలచబడిన ఒక ఆకర్షణీయమైన కథ. మొదటి నుంచి సూఫిజం ముతాజలైట్ లాంటి పథకాల ద్వారా భారాన్ని ఎదుర్కొంది. వీరు తార్కికతకు మద్దతు ఇచ్చి హదీస్ను తిరస్కరించారు. అలాగే అషారైట్ లాంటి వారు షరియాకు ప్రాధాన్యం ఇచ్చారు మరియు హదీస్ సంకలనం నడిపించారు. ఈ సిద్ధాంత తర్కాలు సూఫీ మార్గానికి గట్టి పరీక్షలుగా మారి మిస్టిసిజం మరియు ఆర్థోడాక్సీ మధ్య సున్నితమైన సంతులనాన్ని నడిపేలా దూరిని ఒంటి చేయించాయి. ఈ పరివర్తనలో కీలక పాత్ర వహించిన వ్యక్తి అల్గజాలి, సున్నీ ఇస్లాంపై మౌలిక ప్రభావం చూపిన ఒక పండితుడు. ఆయన వహదతే షుహుడ్ లేదా అవగాహన ఏకత్వం వంటి బోధనల ద్వారా సూఫిజాన్ని ప్రధాన ఇస్లామిక్ ఆలోచనలతో సమన్వయపరచి చివరికి దానిని షరియా ఫ్రేమ్వర్క్ కు పరిమితం చేశారు. ఈ సమన్వయం సూఫిజం అభివృద్ధిలో కీలకమైన మలుపుగా నిలిచింది. భారతదేశానికి సూఫిజం ప్రవేశం దాని కథనంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది. పర్షియన్ సంప్రదాయాల ప్రభావంతో ఇది స్థానిక సంస్కృతుల వెంట కలిసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అల్లికను సృష్టించింది. అయితే సాంప్రదాయ ఉలమాతో సూఫీలు షరియా కఠినమైన విధానానికి సంబంధించి తరచుగా ఘర్షణ పడుతూ ఉండేవారు. కాలక్రమేణా చాలా సూఫీ ఆర్డర్లు సున్నీ ఆర్థోడాక్సీకి మరింత సమీపమై వారి ఆచారాలను విస్తారమైన ఇస్లామిక్ సంప్రదాయానికి అనుకూలంగా మార్చాయి. భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన సూఫీ సంప్రదాయాలలో ఒకటైన చిష్తీ ఆర్డర్ ఆక్రమణ సైన్యాలతో పాటు వచ్చింది మరియు తరువాత నిజామీ మరియు సబ్రీ విభాగాలుగా చీలిపోయింది. నిజాముద్దీన్ ఔలియా మరియు మొయినుద్దీన్ చిష్తీ వంటి ప్రముఖ వ్యక్తులు ఈ ప్రాంతంలో సూఫిజం ప్రభావాన్ని తీర్చడంలో కీలక పాత్ర పోషించారు. అయితే వారి వారసత్వం చారిత్రక చర్చలకు కారణంగా కొంతవరకు హిందూ సంప్రదాయాలపై విమర్శలు చేసే వారిగా మరియు దేవాలయాల విధ్వంసాన్ని ప్రోత్సహించే వారిగా చూపబడింది. సూఫిజం యొక్క ఈ బహుముఖ కథనం ఆధ్యాత్మిక స్థితికి, సిద్ధాంత అనుకూలతకు మరియు సాంస్కృతిక సమన్వయానికి మధ్య నిరంతరం జరిపే చర్చలను ప్రతిబింబిస్తుంది. శక్తి, విశ్వాసం మరియు సంప్రదాయ సవాళ్లను అర్థం చేసుకోవటానికి ఈ కథనానికి స్థానం ఇచ్చిన అన్వయాలలో సూఫిజం యొక్క అభివృద్ధి ప్రత్యేకంగా నిలుస్తుంది. భారత ఉపఖండంలో సూఫిజం కథనం ఆధ్యాత్మిక లోతు, రాజకీయ ప్రభావం మరియు వివాదాస్పద వారసత్వాల చుట్టూ అల్లుకున్న ఒక కథ. అమీర్ ఖుస్రో లాంటి వ్యక్తులు సామాన్యమైన సూఫీ కవిగా కీర్తి పొందిన కొందరు ఆయనను అసహనమైన ఇస్లామిక్ ఆతురతకు ప్రతీకగా చూపిస్తూ ఆయన కృషిలోని సంక్లిష్టతలను మరియు విభేదాలను వెలుగులోకి తెస్తున్నారు. కాశ్మీర్లో బుల్బుల్ షా వంటి మిస్టిక్స్ ద్వారా సూఫిజం ప్రవేశించింది. వీరు మతమార్పిడిలో భాగస్వాములయ్యారు. కానీ శాంతియుత సమగ్రతను ప్రతిబింబించే కథను షా హమదాన్ వంటి వ్యక్తుల ప్రభావంతో జరిగిన బలవంతపు మతమార్పిడులు మరియు హింసాయుత కథనాలు సవాలు చేస్తున్నాయి. ఆయన షా హమదాన్ కోడ్, హిందూ ఆచారాలపై కఠినమైన నియమాలను విధించి ప్రఖ్యాత కోడ్ ఆఫ్ ఉమర్తో పోలికలకు కారణమైంది. దక్షిణ ప్రాంతంలోకి ప్రయాణిస్తే షేక్ అహ్మద్ సిర్హిందీ
అక్బర్ యొక్క సహన విధానాలకు ఘనమైన ప్రతిపక్షంగా నిలిచి ఇస్లామిక్ ఆధిపత్యాన్ని ప్రేరేపించారు. సిర్హిందీకి సంబంధితమైన నక్షబందీ సూఫీ ఆర్డర్ మొఘల్ చక్రవర్తులపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ ప్రభావం ఔరంగజేబు పాలనలో ఫతావా ఆలంగిరి సాంకేతిక చట్టసంపుటిని సిద్ధం చేయడంలో మరింతగా పెరిగింది. ఇది కఠినమైన ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా రూపొందించబడింది. కాలక్రమేణా నక్షబందీ ఆర్డర్లోనే విభజనలు చోటు చేసుకున్నాయి. దీనితో డియోబందీ మరియు బరేల్వీ పాఠశాలల ఉద్యమాలు ఏర్పడ్డాయి. ఈ వర్గాల మధ్య సిద్ధాంత విభేదాలు ప్రవక్త మహమ్మద్ లక్షణాల చుట్టూ కేంద్రీకృతమయ్యాయి, తద్వారా డియోబందీ బరేల్వీ విభజనలకు దారితీసింది. ముఖ్యంగా డియోబందీ వర్గం 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత తిరుగుబాటులో సక్రియంగా పాత్ర పోషించి మత సిద్ధాంతాలను వలస శక్తుల ఎదుట ప్రతిఘటనతో ముడిపెట్టి ప్రదర్శించింది. ఈ అద్భుతమైన మరియు సంక్లిష్టమైన చరిత్ర భారత ఉపఖండంలో సూఫిజం యొక్క ద్వంద్వతలను స్పష్టంగా హైలైట్ చేస్తుంది. మిస్టిసిజం మరియు ఆర్థోడాక్సీ, చేర్పు మరియు తొలగింపు, మరియు ఆధ్యాత్మిక మార్గనిర్దేశం మరియు రాజకీయ ప్రభావం మధ్య ప్రయాణం. ఈ కథనం విశ్వాసం, శక్తి మరియు గుర్తింపు మధ్య ఉన్న క్లిష్ట పరస్పర సంబంధాలను తెలుపుతూ సూఫిజం యొక్క వారసత్వం ఇంకా చర్చ మరియు ఆలోచనలకు ప్రేరణ ఇస్తూనే ఉంది. సూఫిజం కథనం సాధారణంగా దాని ఆధ్యాత్మిక లోతు మరియు ఆహ్లాదకరమైన ఆకర్షణ కోసం ప్రాచుర్యం పొందిన, దాని చారిత్రక ఆచారాలు మరియు విస్తృత ప్రభావాలను చుట్టుముట్టిన వివాదాలతో అల్లుకుపోయింది. సూఫిజం సాధారణంగా శాంతి మరియు సహనంతో అనుసంధానించబడినప్పటికీ, ఈ వచనం సూఫీ ఆచారాలు హింస మరియు మతాంధతను పూర్తిగా బయటపెట్టవు అని ఆవేదనగా చూపిస్తుంది. ఇహ్సాన్ అనే ఆధ్యాత్మిక ఉత్తమత సాధనాన్ని ఇస్లామిక్ విశ్వాస, ఇమాన్ మరియు చట్టం, దీన్ వంటి ప్రాథమిక అంశాలకు పరిపాలన చేయబడిన భావనను పరిశీలించడం వలన సూఫిజం యొక్క ఆధ్యాత్మిక లక్ష్యాలు నిజంగా ఆర్థోడాక్సీ యొక్క పరిమితులను అధిగమించాయి లేదా అవి దానిలో బలంగా నడిచాయి అని ప్రశ్నించే ప్రయత్నం చేయబడింది. సూఫీ సమ్మేళనం ఆధ్యాత్మిక సంప్రదాయాల సమన్వయంతో కూడిన సహజీవనం అనే భావనకు సవాలు చేయబడింది. సూఫీ సహనానికి చెందిన సాధారణ చిత్రాన్ని ప్రశ్నించడానికి వాదనాత్మక ప్రశ్నలను ఉపయోగించవచ్చు. సూఫిజం మరియు విస్తృత ఇస్లామిక్ సిద్ధాంతాల మధ్య సంక్లిష్టమైన డైనమిక్స్ ను లోతుగా పరిశీలించమని ప్రోత్సహిస్తుంది. చరిత్రక లెక్కలలో కొన్ని సూఫీ గుంపులకి సంబంధించిన అసహనం మరియు హింస యొక్క ఘటనలను హైలైట్ చేస్తూ సూఫిజం స్వచ్ఛమైన శాంతిపరమైన సంప్రదాయం అని ఆవిష్కరించే ఆదర్శ దృశ్యం పట్ల వ్యతిరేక సూత్రాన్ని అందిస్తుంది. చివరికి సూఫిజం శాంతియుత సహజీవనాన్ని కలిగి ఉందనే వాదనల నిజస్వరూపం పట్ల ప్రశ్నలు లేవనెత్తి, ఈ వాదనలు దాని చరిత్రలోని కీలక అంశాలను విస్మరించే అవకాశం ఉందని నిర్ధారించబడింది. ఈ లోతైన అన్వేషణ సూఫిజం యొక్క బహుముఖ వారసత్వంపై ఆలోచనను ఆహ్వానిస్తుంది, దాని ఆధ్యాత్మిక కృషులను సమతులం చేస్తూ దాని చారిత్రక మరియు సిద్ధాంతపరమైన పార్శ్వాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తుంది. ఈ అన్వేషణ సూఫిజం యొక్క సులభ చిత్రణను సవాలు చేస్తూ ఇస్లామిక్ ఆలోచన మరియు చరిత్రలో దాని పాత్రను లోతుగా అర్థం చేసుకునే అవసరాన్ని గుర్తు చేస్తుంది. మత తత్వశాస్త్రం యొక్క విభిన్న దృక్పథాలు, అబ్రహామిక్ సంప్రదాయాల నమ్మక వ్యవస్థలు మరియు హిందూ సంప్రదాయాల వంటి విచారణ వ్యవస్థలు మధ్యగల అద్భుతమైన వ్యత్యాసాలను ప్రత్యేకంగా చూపిస్తాయి. అబ్రహామిక్ మతాలు తరచుగా వన్ లైఫ్ సిండ్రోమ్, ఒకే జీవితం సిండ్రోమ్ అనే భావనతో గుర్తించబడతాయి. ఇది పరిమిత సమయాన్ని ప్రాముఖ్యం కలిగించి ఒకే జీవితం గురించి ధార్మిక గ్రంథాల కఠినమైన అనుసరణ మరియు ద్వంద్వాత్మక లాజిక్తో ముడిపడి ఉంటుంది. ఈ విధమైన వ్యవస్థలు స్పష్టత మరియు నిర్మాణాన్ని అందిస్తున్నప్పటికీ, కొందరి అభిప్రాయాల్లో ఇది అనుచరులను సులభంగా నియంత్రించవచ్చు మరియు సమాజంలోని విస్తృతమైన పరిణామాన్ని అడ్డుకోగలదని భావించబడింది. అబ్రహామిక్ మతాలకు కేంద్రమైనది దైవమానవ సంబంధాన్ని ఒక యజమానిగులాం డైనమిక్ గా చూపించడం, దీనిని ఓన్లీ గాడ్ సిండ్రోమ్ ఓజీఎస్ అనే భావన ద్వారా బలపడుతుంది. ఈ ప్రత్యేకత శత్రుత్వ దృక్పథాన్ని పెంపొందిస్తుంది మరియు చరిత్రలో కొన్ని సందర్భాల్లో హింసాకాండలకు సంబంధించినది. అంతేకాకుండా ఈ వ్యవస్థలు తరచుగా ప్రకృతి మీద ఆధిపత్యాన్ని ప్రోత్సహించేవిగా కనిపిస్తాయి, మానవ ప్రభావాన్ని పర్యావరణంపై మించి ప్రాధాన్యతనిచ్చే తాత్విక దృశ్యంతో ప్రతిబింబిస్తాయి. ఇతర వైపు
హిందూ తాత్విక సంప్రదాయాల వంటి విచారణ వ్యవస్థలు వైవిధ్యాన్ని ఆమోదించి ప్రశ్నించడం ప్రోత్సహిస్తాయి. ఈ స్వేచ్ఛ వాటిని ప్రామాణికతను సులభంగా ఏర్పరచడం కష్టతరం చేస్తుంది. అయితే అంతేకాకుండా నిర్మాణబద్ధమైన రూల్ ఆఫ్ లా పరిసరాలకు అనువుగా మారడంలో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ వ్యవస్థలు దైవంతో మరింత వ్యక్తిగత మరియు అనుకూలమైన సంబంధాన్ని పెంపొందించి ధ్యానపరమైన ఆచారాలకు మరియు విభిన్న అభిప్రాయాల స్థలాన్ని సృష్టిస్తాయి. ఎంక్వైరీ సిస్టమ్స్ తరచుగా ప్రకృతితో ఐక్యత కోసం ప్రయత్నించి ఆధిపత్యం కంటే సమతుల్యతను ప్రోత్సహించే సమగ్ర దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ పోలిక మత ఆలోచన యొక్క ఒక ఆసక్తికరమైన స్పెక్ట్రంని ఆవిష్కరించుతుంది. ఒక ముగింపు వద్ద నిర్మాణబద్ధమైన మరియు సిద్ధాంత స్పష్టత ఉన్న నమ్మక వ్యవస్థలు, మరియు మరొక ముగింపు వద్ద ఎంక్వైరీ సిస్టమ్స్ యొక్క ప్రవాహవంతమైన మరియు అన్వేషణాత్మక స్వభావం. ఇవి కలిపి మానవత్వం అర్థం మరియు అర్థవంతమైన విజ్ఞానానికి అన్వేషణను భిన్నమైన కోణాలలో అర్థం చేసుకునే ఒక ప్రత్యేక లెన్స్ను అందిస్తాయి. ఈ పుస్తకం సనాతన ధర్మం, హిందూ మతం యొక్క ఆలోచనా వ్యవస్థను ఒక అసామాన్యమైన లోతు మరియు తాత్విక దృష్టికోణంతో విశ్లేషించడానికి ప్రేరణను అందిస్తుంది. ఈ పుస్తకం అబ్రహామిక్ మతాల కంటే హిందూ మతం యొక్క ప్రత్యేకత మరియు వైశిష్ట్యాన్ని సవివరంగా విశ్లేషిస్తుంది. అబ్రహామిక్ మతాలలోని పరిమితులను హైలైట్ చేస్తూ, వాటి ఎక్స్క్లూజివిస్ట్ సిద్ధాంతాలను, చారిత్రక హింసాపూర్ణ ఘటనలను మరియు కఠినమైన సంప్రదాయబద్ధతను విమర్శిస్తుంది. ఈ మతాలు నమ్మక వ్యవస్థలు గా పరిగణించబడుతున్నాయి. వీటిలో పరిమిత కాలం, ద్వంద్వాత్మక లాజిక్ మరియు ధార్మిక గ్రంథాల కఠిన అనుసరణ వంటి పరిమితులను విధిస్తాయి. దీనికి వ్యతిరేకంగా సనాతన ధర్మం విచారణకు స్వాగతం తెలుపడం, ప్రామాణిక ఆధారాలపై ఆధారపడడం, చక్రాకార సమయ దృష్టికోణాన్ని ఆమోదించడం మరియు బహుమూల్యమైన తాత్వికతను స్వీకరించడం వంటి లక్షణాలతో ప్రసిద్ధి చెందింది. ఈ లక్షణాలు ఆత్మ జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అన్వేషణను పోషించడమే కాకుండా దీన్ని ఒక విచారణ వ్యవస్థగా ప్రత్యేకం చేస్తాయి. ఈ తాత్విక నిర్మాణం వ్యక్తిగత ప్రబోధం మాత్రమే కాకుండా విశ్వంతో ఒక ఆధ్యాత్మిక ఐక్యతను ప్రోత్సహిస్తుంది. ఈ కథనం హిందూ తాత్వికత మరియు చిహ్నాల లోతైన వివరాల్లోకి వెళ్లి మానవత్వం, ప్రకృతి మరియు బ్రహ్మాండం మధ్య ఉన్న సంబంధాలను ఆవిష్కరించి వివరిస్తుంది. ఈ ఆలోచనలతో ముడిపడిన చారిత్రక తీగలను అన్వేషిస్తూ అబ్రహామిక్ మతాల కలుషిత చరిత్రను కూడా వెలుగులోకి తెస్తుంది. ఇది విస్తరణ తత్వాలను విమర్శిస్తూ వలస పాలన మరియు వైవిధ్యాన్ని అణచివేసిన వాటి పాత్రను వివరిస్తుంది. చివరగా ఈ పుస్తకం మత సమానత్వం భావనను సవాలు చేస్తూ సనాతన ధర్మం అబ్రహామిక్ సంప్రదాయాల కఠిన నిర్మాణాలకు ఒక అసాధారణ మరియు మేలుకూడిన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని వాదిస్తుంది. ఇది విశ్వాసం, విచారణ మరియు సత్యాన్వేషణ మధ్య ఉన్న డైనమిక్ పరస్పర సంబంధాలపై ఆలోచించమని పాఠకులను ఆహ్వానిస్తుంది. ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సఫ్రాన్.